దొంగలు. అవును. నేను ఎక్కడ షెల్టర్ దొరక్క ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చా కదా, అప్పుడు తాతయ్య నాకు ఇక్కడ ఉండమని చెప్పి హెల్ప్ చేశారు. సో ఈరోజు తాతయ్య నాకు నేను లేవక ముందులే నాకు టిఫిన్ తెచ్చి పెట్టారు అనమాట. పూరి తెచ్చారు బయటికి వెళ్ళి. సో తాతయ్య ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో అటెండర్ అనమాట. సో తాతయ్య మంచి ప్లేస్లో చాలా మంచి మనసుతో ఉన్నారు. అలాంటి మనిషి నాకు ఈరోజు చాలా హెల్ప్ చేశారనమాట. నాకైతే నిజంగా నిన్న జరిగిన నేను వర్షంలో తడిసిన టయానికి నాకైతే నిజంగా ఇక్కడ దేవుడు పంపించిండనే నాకు అనిపించింది. తాతయ్య కూడా చెప్పారు ఇందాక నాకు. తాతయ్య అంట గత లాస్ట్ 2-3 రోజుల నుంచి ఇక్కడికి రాలేదంట ఆఫీస్కి రాలేదంట. నిన్ననే వచ్చారంట. నేను వచ్చిన 10 నిమిషాలకే తాతయ్య వచ్చిన 10 నిమిషాలకు నేను వచ్చాను ఇక్కడికి. ఇదంతా ఒక దేవుడు ఒక దారిలో నువ్వు నడువురా, నువ్వు అక్కడికి రీచ్ అవుతూ అక్కడ తాతయ్య ఉండు, ఆయన దగ్గర ఉండు, ఆయన ఈరోజు నేను చూసుకుంటాడు అని నన్ను పంపించినట్టు నాకు అనిపిస్తుంది. తాతయ్య నాతో అదే చెప్పారు రాత్రి. నాకు ఆయన నేను లేవక ముందులే టిఫిన్ తెచ్చి ఇచ్చారు. ఇది డే 3 భారత యాత్రలో 3వ రోజు అనమాట. సో మనం ఈరోజు రాజమండ్రి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి. తాతయ్య మీకు చాలా థ్యాంక్స్ తాతయ్య, మీరు నాకు ఎంత హెల్ప్ చేశారు. తాతయ్యకి సాయిబాబా అంటే చాలా ఇష్టం అనమాట. ఆయనకి ఏది మంచి చేసినా, ఆయనకి ఎవరు మంచి చేసినా కూడా ఆయన సాయిబాబా ఉంటేనే విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉంటాడు అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫీస్ అనమాట. ఊరి పేరు ఏం పేరు తాతయ్య? బోరంగపాడు పంచాయతీ ఇది. సో తాతయ్య ఎంఆర్ఓ ఆఫీసు. తాతయ్య ఇక్కడ అటెండరు. నైట్ మొత్తం తాతయ్య కావిలు ఉంటారు ఇక్కడ. సో ఆయనతో కలిసి నేను ఈరోజు ఇక్కడ స్టే చేశా. తాతయ్య నన్ను చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఇది మర్చిపోలేని మూమెంట్ అనమాట తాతయ్యని కలిసిన టైము. థ్యాంక్ యూ తాతయ్య, చాలా ధన్యవాదాలు మీకు. ఓం నమ శివాయ. ఇదంతా గవర్నమెంట్ ఆఫీస్ అనమాట. తాతయ్య గవర్నమెంట్ జాబ్ తాతయ్యది. తాతయ్య చూడడానికి మామూలుగా ఉంటారులే కానీ మనిషి చాలా గట్టివాడు అనమాట. అంతా బాబా సాయి బాబా దేవుడు పుట్టిస్తే పుట్టాం, దేవుడు పిలిస్తే వెళ్ళిపోతాం, అందులో తన్నుకోటాలు తగాదాలు మనకెందుకు నాన్న అని చెప్పిన ఆ పెద్దాయన మాటలు ఎల్లప్పుడూ గుర్తుండాలి మనకి. గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నుంచి మొదలయ్యి ఒక 1 కిలోమీటర్ నడిచా అనమాట ఊరు బయటికి, అవుట్స్కట్స్కి. సో ఇప్పుడు లిఫ్ట్ ట్రై చేయాలి, లిఫ్ట్ అడగడానికి. చూద్దాం మనకి లిఫ్ట్ దొరకదు. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నా. బండ్లేమి ఎక్కువ రావట్లేదు, వెహికల్స్ లిఫ్ట్ తీసుకోవడానికి, లిఫ్ట్ అడగడానికి. వచ్చిన వాళ్ళు కానీ 2 ప్యాసింజర్స్ వస్తున్నారు. సో సూర్యుడు కూడా రాలే ఈరోజు. సూర్యుడు వస్తే కొంచెం ఎండ వచ్చినా కానీ బాగుంటుంది అనమాట. సూర్యుడు వస్తే నడవడానికి అండ్ ఆ ఎనర్జీ బాగుంటుంది అనమాట. సన్లైట్, సూర్యుడు ఎనర్జీ. సూర్యుడు రాకపోతే వెదర్ అంతా డిమ్ముగా ఉంది. నడుస్తున్నా చాలా దూరం, వెహికల్స్ ఎక్కువ రావట్లే. ఈ స్ట్రెచ్ చాలా పెద్దదన్నమాట. 250 కిలోమీటర్స్ ఉంది. నేను ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే డెస్టినేషన్ రాజమండ్రి పక్కన అన్నవరం. సో రాజమండ్రి అనేది ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ఎన్ని లిఫ్ట్లతో వెళ్ళాలో, ఎంతసేపు వెళ్ళాలో. మనం ఇప్పుడు నిన్నటి వీడియోలో భద్రాచలం ముందు ఐటీసీ చూపించా కదా మీకు. అండ్
ఈ ఐటీసీ చుట్టుపక్కల ఉన్న కొన్ని చాలా విలేజెస్లో ఇక్కడ జామార్లు ఫార్మింగే బాగా చేస్తున్నారు. ఎటు చూసినా జామార్ల తోటలే ఉన్నాయి. సో జామార్ల తోటల ద్వారా పేపర్ తయారైద్ది అనమాట. మనం రోజు యూజ్ చేస్తాం కదా, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ తయారవుతాయి అనమాట. జామర్ల ఫార్మింగ్ ఇదంతా జామర్ల ఫార్మింగే. నేను వచ్చే దారిలో కొని అన్న లిఫ్ట్ ఇచ్చారు కదా, 10 కిలోమీటర్స్ వచ్చే దారి మొత్తం జామర్లే వేసారనమాట. సో ఐటీసీ డిమాండ్ జామర్ల ఫార్మింగ్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినాం. ఇందాక మనం ఫస్ట్ స్టార్ట్ అయిన ఊరు బూర్గంపాడులో ఉంచి ఇప్పుడు మనం బూర్గంపాడు అనేది తెలంగాణ, ఇప్పుడు మనం వచ్చింది ఊరు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు మనం రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినాం. రాజమండ్రి ఇంకా 200 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది. చూడాలి మనకి నెక్స్ట్ లిఫ్ట్ ఎవరు ఇస్తారు. అవినన్న మనకి భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో అన్నవరం సత్యనారాయణ స్వామికి వెళ్ళే దారిలో మనకి లిఫ్ట్ ఇచ్చారన్నమాట. మనం ఎన్ని కిలోమీటర్లు పోతాం, 70 కిలోమీటర్స్ అన్న మనకి లిఫ్ట్ ఇచ్చారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్ళే దారిలో. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి ఒక 50 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. రోడ్లు మాత్రం అసలు అరాచకంగా అన్నీ రోడ్డుకు ఒక గుంట ఉందన్నమాట. 50 కిలోమీటర్స్ నుంచి మొత్తం గుంటలే. ఇంకా ఈ రాజమండ్రి పోయేదాకా కూడా చాలా వరకు రోడ్ ఎట్నే ఉంటుందంట. చాలా దారుణంగా ఉందన్నమాట రోడ్డు. రోడ్డు అనేటప్పుడు ఎంతలాగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏసురావుపేట బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి బస్కే వెళ్ళాల్సి వచ్చేటట్టు ఉంది, ఎందుకంటే రాజమండ్రి ఇంకా చాలా దూరం ఉంది. మళ్ళీ మనం లిఫ్ట్ ద్వారా వెళ్తే రేపు మొత్తం అన్నవరం వెళ్ళటమే సరిపోద్ది. సో ట్రైన్ కట్ చేయడానికి ఈరోజు నేను బస్సులో వెళ్తున్నా. ఫైనల్గా బస్ స్టాండ్లోకి వచ్చినాం అన్నమాట. ఇక్కడ ఏసురావుపేట నుంచి రాజమండ్రి వెళ్తున్నాం. ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్తాం. చెప్తా, డీటెయిల్స్ చెప్తా ముందు. మనం ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాం అన్నమాట. ఇది రాజమండ్రి బస్ స్టాండ్. 5 ఏసురావుపేటలో రాజమండ్రికి బస్సు ఎక్కా. బస్సు ఎందుకు ఎక్కా అంటే నేను వర్షానికి తడిసిన బాగా ఫుల్గా దారి మధ్యలో ఒక అడవి ప్లేస్లో ఉన్నప్పుడు తడిసిన. సో ఈరోజు కూడా అదే వాతావరణం కనిపించింది. సో నేను అక్కడే స్టక్ అయితే వర్షంలో తడుస్తా అని చెప్పేసి బస్సు ఎక్కి రాజమండ్రి బస్ స్టాండ్కి వచ్చిన. సో ఇక్కడ నుంచి ఈ నైట్ ఇక్కడే స్టే చేస్తా బస్ స్టాండ్లో. ఈ నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం. సో ప్రజెంట్ ఈరోజు నైట్ అయితే రాజమండ్రి బస్ స్టాండ్లో గడపబోతున్నా అన్నమాట. చాలా నిద్ర ఉంటుందో ఉండదో కానీ తెలీదు. బట్ దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు సర్వైవ్ ఫర్ భారతీ యాత్ర. ఇక్కడే ఒక ప్లేస్ని ఏర్పరచుకోవాలన్నమాట ఈ నైట్కి.
ఎర్లీ మార్నింగ్ అన్నవరం వెళ్దాం. జై శ్రీ ఆంజనేయం.